ఎవరా సార్? సార్ వీడు ఆడపిల్ల నడిపిస్తున్నాడు సార్. ఆపండిరా, ఆపంటుంటే. అవి గారు క్వశ్చన్ పేపర్ చెప్తాను మీకు కదా. ఆపండిరా, I say stop it. మీరు ఇలా కొట్లాడుకుంటే నేను ప్రిన్సిపాల్ ఉద్యోగానికి రిజైన్ చేస్తాను. ప్రిన్సిపల్ గారు రిజైన్ చేస్తానన్నారు కాబట్టి నేను వదిలేస్తున్నాను. లేకపోతే వీడిని బాస్ చేయిస్తున్నాను. పార్టీ ఎవరా? ఇస్తాను. మీరు వెళ్ళకూడదు సార్. మీరు లేకపోతే ఈ కాలేజీకి కళ లేదు సార్. యూ హ్యావ్ టు స్టే హియర్ సార్. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఐ లవ్ యూ సార్. ప్లీజ్ అందరూ వెళ్ళి చదువుకోండి. అందరూ అజయ్ చూసి నేర్చుకోండి. ఎవరు నేను ధ్యాన సముద్రంలో ఉంటే దడేలని తలుపు కొట్టారు? మీ పెదనాయన గారు నేను వెంటనే ఇంటికి రమ్మంటున్నారు. నేను రాను. ఎందుకు రావాలి? మహేంద్ర నాయుడు గారి తమ్ముడు కొడుకునని ఆ ఇంట్లో ఏనాడైనా నాకు మర్యాద ఇచ్చారా? లేదు. పోనీ తల్లి తండ్రి లేని అన్నదే వీడి మీద కొంచెం జాలి చూపిద్దామని ఎవడైనా ఆలోచించారా? అది లేదు. ఎందుకు రావాలి? నేను రాను. ఎప్పుడో వాళ్ళకి సరదా పుట్టినప్పుడు నన్ను పండగలకో పబ్బాలకో పిలుస్తారా తప్ప ఖాళీగా ఉన్నప్పుడు నా గురించి ఏనాడైనా ఆలోచించారా? అది లేదు. నేను ఎందుకు రావాలి? నేను రాను. నిన్ను పిలుస్తాంది పండక్కో పాపానికో కాదు. ఏ చేస్తారు నీ ఇష్టం. అయినా నేను రాను. వెళ్దామా బ్రదర్స్? మన వాళ్ళందరూ వచ్చినట్టేనా? తమ నన్ను అడుగుతున్నారా వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నారా? అబ్బా అడగండి. అల్లుళ్ళు చెల్లుళ్ళు వస్తున్నారు. కుళ్ళుబో చెల్లుళ్ళు లొల్లుగాళ్ళు అల్లుళ్ళు. రండి రండి రండి. ఏంటి బాబా ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చారు? ఏంటి విషయం? పండగ కూడా ఇంకా టైం ఉన్నట్టుంది. మమ్మల్ని పండక్కి తీసుకొచ్చినట్లేదు, ఏదో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టుంది. ప్యాంట్ కూడా సరిగ్గా వేసుకునే వాళ్ళ. ఆస్తి ఏమన్నా పంచుతున్నారా? చెప్తాలే గాని పిల్లలందరూ వచ్చారా? అందరం వచ్చినట్టే. మరి అజయ్ గడు వచ్చాడా? అజయ్ గారు వస్తే నేను ఎక్కడ ఉన్నాను? అదే వాడు ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను. నేను ఇప్పుడే బయలుదేరతా. ఏయ్ అన్నం రెడీ ఏమో కనుక్కోవే. అజయ్ బాబు మీద ఎందుకండి అంత కోపం? కోపం కాదు, మంట. వాడి తండ్రి ఇంటి పరువును తీసుకెళ్లి బజార్న పెట్టాడు. వాడు దాన్ని తీసుకెళ్లి గంగలో కలిపాడు. వాడు అన్నయ్యని ఎంత బాధ పెట్టాడో మాకు తెలుసు. చెల్లెళ్ళుగా మహేంద్ర నాయుడు బాధను పంచుకుంటున్నారు. ఇప్పుడు బాధను పంచుకోకపోతే రేపు పొద్దున ఆస్తి పంచరేమో అని భయం అండి. రేయ్, ఏంట్రా బాగారు మా- అదిగో అజయ్ బాబు వస్తున్నాడు. తాతయ్యలు, అత్తయ్యలు, మామయ్యలు అందరూ బాగున్నారా? ఎవడా నీకు మావయ్య? నన్ను మావయ్య అంటే నేను ఒప్పుకోను. నేను చంపేస్తా. ఏమండి అన్నయ్య వస్తున్నారు. పెదనాయన చిన్నాయన బాగున్నారా? మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది పండగకో ఫంక్షన్ కాదు. బయట అంత టెన్షన్ గా ఉంది. నా మీద పగతో మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని. ఇక్కడే టెన్షన్ గా ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఒక్కొక్కడికి సపరేట్ గా బందోబస్తు చేయడం కష్టం. అదే మన ఊళ్ళో అయితే బయట ఎవడో రాడు, అందుకే రప్పించాం. ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? మేము ఉండమన్న దినాలు నీకేమైనా ఇబ్బందా? మీరు భయపడాల్సిన పనిలే. 10 దినాల సెలవులు అనుకోండి. పిల్లకాయలకి సంగతి చెప్పబడలే. ఇంకో సంగతి, నాకు తెలియకుండా ఎవ్వరు ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? వెళ్ళి భోంచేయండి. చౌగౌరి చెప్పి భోజనం చేయమంటున్నాడా? నిన్ను చేసుకోవటం వల్ల హింస అంతాను. నాది సేమ్ ఫీలింగ్. మామా ఒత్తూరి ఊళ్ళోకి పోయేద్దాంపా. ఓయ్ బుద్ధి లేని పెద్ద మామ ఏంటి నాకు మామ అంటే ఎవడానికి మామ అంటావా? ఇదిగో నాతో పెట్టుకోవద్దు. నేను ఎంత అదనో నాకే తెలీదు. నాకు తెలుసు మామ. రేయ్. అది సరే, ఏంటి గుంటూరులో 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఏంటి మ్యాటర్? ఏంటి నిజమా? రేయ్, ఆయన సరిగ్గా చెప్తా. నువ్వేంటి ఆడి ఎవడక మాకు తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి డబ్బు ఇచ్చావంట. ఆడెగ్గుట్టిన వాడిని తేలిగుట్టిన దొంగలాగా సైలెంట్ గా సైడ్ అయిపోయావంట. ఏమే నిజమేనా? ముందు మీరు చెప్పండి, అది నిజమా? కాదు నువ్వు చెప్పు. నిజమేనా డబ్బులు ఇచ్చింది? ముందు మీరు చెప్పమంటున్నాను, అది నిజమా? వాడు చెప్తున్నాడు గుంటూరు సంగతి, అది నిజమా? నాకు అంత ఓపిక ఎక్కడుంది? నీతోనే చేస్తాను. ఎంత చెప్పు. నా ఇష్టం, నా సొమ్ము. ఏ మంచి మర్యాద లేని మధ్య మామయ్య. మామ అంటే ఊరుకోవా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు. ఓహో. నేను అద్దాలు తీసానంటే మనిషినే కాదు. తీగిపోయినా నువ్వు మనిషివి కాదులే మామ. ఏమే వీడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. నీకు నోరుందిగా, మీరు చెప్పొచ్చుగా. నీ నోరు పెద్దది కదా. నా నోరు పెద్దదా? మరి పెద్దది కాదు చిన్నది అనుకున్నావా? నీ నోరు పెద్ద- ఏంటి నోరు పడి అంటావేంటి? నీ ఇంటికి వచ్చానా? నీ ఇష్టం బాగుంటారు. మా ఇంటికి వచ్చావు కాబట్టి మాట. సిగ్గులేని చిన్న మామ. మామ అంటే చంపేస్తావా? నేను అది వాళ్ళతో మాట్లాడను. పర్వాలేదు నేను మాట్లాడతాను. ఏయ్, అవునులే కానీ మామ,
మీ ఏరియాలో నువ్వు ఎంపీ బామర్దని చెప్పి అందరిని విసిగిస్తూ ఉంటే రాత్రిపూట ముసుకేసుకుంటే ఎవడ కూర్చాడా కోత ఇంకెవరు మీ ఆవిడే ఏమే, నిజమా? నాకు ఇదే పనా ఇదే పని అని తిప్పుతావేంటి? మీరే చెప్తున్నారు, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది వాడు చెప్తే నమ్మేవేనా నిజం కాబట్టి నమ్మాల్సి వచ్చింది మరి సరే కానీ ఎందుకు మామ చెప్తున్నారు? గిరిజేది మామ రా, నా కూతురు పేరెత్తామంటే చంపేస్తాను ఓకే మ్యాన్ కూల్ కూల్ మ్యాన్ ఐ మర్దల్స్ పోరా ఇడియట్. వస్తున్నా ఏ గీత నీ ముగుడేనే అప్పుడు డైవర్సా యుఎస్ వెళ్ళాడు దున్నపోతు. ఓ పని మీద వెళ్ళాడా పారిపోయాడా నోరు తెరిస్తే ఓ అది సరే కానీ పెళ్లికి ముందు మన ఎపిసోడ్స్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా హౌ వావ్ సూపర్ డ్రెస్ నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సే ఉంది కళామందిర్లో కొన్నా యా ఎవరితే నన్ను ఇడియట్ అని పిలిచింది అఫ్ కోర్స్ నేను ఇడియటే కావచ్చు కానీ ఇడియట్ అంటే ఏడియట్ ఊరుకోడు ఊరుకుంటే వాడు పెద్ద ఇడియట్ అవుతాడు కమాన్ చెప్పండి నేనేరా ఏం చేస్తావు? నేనేం చేస్తానే నీకు చేయాల్సినంత దేవుడే చేశాడు నీకు ఇలాంటి ఫేస్ ఇచ్చి నీతో మాట్లాడిన ఒకటే దున్నపోతే మాట్లాడిన ఒకటే. అయ్యో పాపం నువ్వు దొన్నపోతా మాట్లాడతావా నువ్వు గేదువా తమరే నాతో పెట్టుకుంటే ఫస్ట్ తప్పడతావు. నేను ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నాను ఇంత క్లోజ్ రేంజ్ లో నీ ఫేస్ చూస్తున్నందుకు రేయ్! ఏయ్! నాతో పెట్టుకోకండి నాతో పెట్టుకుంటే మీ కంచులకు అంచులు ఊడిపోతాయి అంచులకి పంచర్లు పడిపోతాయి అవునే గిరిజనే నిన్ను ఇలా కాదురా, ఇంకెలా భరత్ సింహ నాయుడు, అచ్యుత నాయుడు, ఆదికేశవ నాయుడు. నీకెంత ధైర్యం రా? ఆడపిల్లలు ఏడిపిస్తావా? ఆడ పిల్లలు ఎవరు లేరురా అందరూ ముదురులే సరిగా చూస్తావు నీ అంతు చూస్తా. నీ పొట్ట దాటాక నీ బాడీ పాటలే సరిగా చూసుకోలేదు నువ్వు నా అంతేం చూస్తావు బే ఏయ్! రేయ్! ఓయ్! రేయ్! ఏయ్! ఏ పోరా. నువ్వే పోరా గిరిజేద్రా గిరిజక్క! హారతి తీసుకోండి నాన్న. అంకుల్ ఇది నా కూతురు కాదు నా పెంపకం అందంలోనూ ఫస్టే అణుకుల్లోనూ ఫస్టే దీన్ని ఎన్ఆర్ఐకి ఇచ్చేస్తా చూస్తా ఉండండి ఇది ఎక్కడికో వెళ్ళుద్ది ఎన్ఆర్ఐకి ఇస్తే ఎక్కడికి వెళ్ళొద్ది 2 ఏళ్ళకి కడుపు అవుద్ది 3 ఏళ్ళకి లావు అవుద్ది మీరు తోడళ్ళు కాదయ్యా తోడేళ్ళు గిరిజక్క come here. అదే కానీ కూర్చోలో పెట్టి బెజాడ పంపించాలి. దానికి నీ తోడు కావాలి. త్వరగా రాక. ఉండ్రా, పరిగెత్తి పెప్సీ తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది. నువ్వు ఈ రీమిక్స్ సామెత లాపుతావా? ఇవాళ నా చేతిలో వాడికి మూడింది నాలిగింది. ఏంట్రా నిగోలా? ఎంత బాగా నటిస్తున్నావక్క. ఇంట్లో సుబ్బులు వీధిలో పబ్బులు. అరే బయట పబ్బుల్లో తిరగాలన్నా దానికి డబ్బులు కావాలన్నా ఇంట్లో సుబ్బుల్లా నటించాలి. నీ దగ్గర చాలా మ్యాటర్లు ఉన్నాయి మా తల్లి. పైకి వస్తాబ్లే కానీ ఏంటి అజయ్ గారి గోలా? అక్క పోయిన పండేకి నువ్వు అజయ్ గారికి ఇచ్చిన డోసు గుర్తుందా? పైన కింద మంటుంటుంది. పుండు ఇంకా మానుండదు. ఒరేయ్, నువ్వు నన్నేమీ చేయలేవురా. పిల్లి మీసంలేన్. నమస్తే బాబు. ఒరే రామగిరి అయ్యా ఇందాక పెద్దమ్మని కలిసినప్పుడు ఆడేవాడు ఆ ముద్దు కృష్ణ గడితో పెట్టుకోవద్దని ఇంద్రా అందుకే వాడు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా అంటావు మంచి ఐడియా బాబు. కానీ నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే ఆ? అది కాదురా ఇప్పుడు నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తే ఆ? బాధేస్తుంది కదరా ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తే మండదా ఆ? అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ? వాడు నాకు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తాడా ఎంత ధైర్యం రా వాడికి ఆ? ఎరా ఉడుంకా బచ్చే షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వా నేనైతే సిల్లీగా ఉంటారా సిల్లీ ఫెలో హనుమంతుని ముందు కాదు కానీ కుప్పు గంటలు నా పొట్టలో పొలం ఉంది కాబట్టి స్లో అయిపోయాను కానీ నీకు ఎక్కడ వస్తుందో చూడరా. ఈ స్టంట్లన్నీ ఎక్స్పర్ట్స్ చేత చేయబడుతున్నాయి ప్లీజ్ డోంట్ రైట్ అట్ హోమ్ ఊకినా ఒకటే నేను నడిచి వచ్చినా ఒకటే రా రేయ్ నువ్వు చిన్నప్పుడు నుంచి పడుతున్నావు కదరా దానికి తిరిగి చెల్లు
ఎప్పుడైనా నేనే కొట్టాలరా నువ్వు కొట్టకూడదు అదే లెక్క పాయింట్ మీద పడి మెక్కుతున్నావు కదా పీగలాగా అది ఏం పీకుతావా వాలీబాల్ తో కొడతారా వాళ్ళకే బాల్ అవునరా అవుకే లాల్ నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు. ఒకటి నువ్వు, 2 సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. నీ సంగతి తర్వాత. ఎక్కడికి వెళ్తావరా నన్ను తప్పించుకుని అరే అక్కడ దారి చేద్దా దొరికావరా నువ్వు ఎక్కడికి రా రే నువ్వు కోతి మీద నేను కొండ పుచ్చుని రా రే వద్దురా వద్దురా ఇదేంటి? రే నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను నువ్వు కాపాడినట్టు అదే నేను పట్టుకుంటే నన్ను నేను కాపాడుకున్నట్రా ఊరి నీ పిచ్చ. రూపాయి బిల్ల అది నాదే అరే భరత్ ఏంటి అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా 99 ఫినిష్ 1 బ్యాలెన్స్ తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా? జస్ట్ మిస్. ఎక్కడా? సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చా. అమ్మయ్యా ఐ వెరీ సారీ వద్దు నాన్న. నీకు ఫ్రెండ్ అని తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు తిండి కట్టి కొడతారు అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. వద్దు నాన్న చిన్ని బావా. నో నో కాంప్రమైజ్. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి ఆ ముద్దులిష్టగాడేంటి బాబా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు. మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి. దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. ఓ యా. బావా ముద్దు బావా నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా టీ షర్ట్. మరి చీప్ లాగా ఉంది బావా ఏంటో చెప్పేశావు. దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది టంటడాయ్. ముద్దు కృష్ణ ముద్దు కృష్ణ. బాగుందిరా థ్యాంక్స్ రా బండ బావా వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేను ఇంత పిచ్చి ప్రేమ కరెక్ట్ సరిపోయిందిరా బాగుందరా ఎంత చండాలంగా ఉందో ఎంత సూపర్ గా ఉందో. బావా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజ్జయ్ గాడికా ఎస్ దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా కరెక్ట్. ఇది అజయ్ గడు వేసుకుంటాడు పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? ఏ అజయ్ ఇటు రారా. ఈ టీ షర్ట్ నీకే పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకి వెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య మీ టీ షర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ టీ షర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనక పెద్ద ఎదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. హాయ్ బీ సరోజా. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదని మేనేజ్ లేదు. ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్న తర్వాత వచ్చాం. ఏడ్చావులా గానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దమ్మ రమ్మంటుంది గొడ్ల జావుడులోకి. సర్లే నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను Stupid idiot. నా కూతురు గదిలోకి ఎందుకెళ్ళా? నా సంగతి వదిలే మామ. అసలు నేను వెళ్ళంగానే టక్కన ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. నిజమా? గిరిజా 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 గిరిజా
అజయ్ గారి గదిలోకి రాగానే ఓణి తీసి పక్కన పడేసావా? అది కాదు నాన్న, పడేసావా లేదా చెప్పు. పడేశాను కానీ. పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. గదిలోకి ఎవరైనా మగాలు రాగానే ఓడి తీసి పడేయమ్మా. నువ్వు పోరా. ఈ చేసిన పనికి ఈయన తిట్టే ఛాన్స్ మిస్ అయింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారు. నిన్న అనకపోతే ఆ పక్కన గ్రీన్ బాగుంది. వెళ్ళాలన్నమాట. నాకు ఏం ఇస్తే వెళ్తా. మీకు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నిన్న అంటున్నాను. నేనే దొరికాను అన్నిటికీ. ముందా తిప్పుడు అవ్వకపోతే కొడతాను. కొట్టండి, మీ సంగతి ఏ, చెప్తా. తిరిగి కొడతావా? ఏయ్, ఏంటి ఇది? వాడు విసిగిస్తున్నాడు నాన్న. విసిగిస్తే ఓణి ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా విసిగిస్తే ఓడి తీసి చేతిలో పెట్టమని. అమ్మా ఏ సుష్మి ఓ నువ్వు పోరా. ఓకే వస్తాలే పో. కొట్ల సావిడేంటే? కొట్ల సావిడ అంటున్నాడు. నువ్వు వస్తానంటున్నావు. మధ్యలో నేనేంటి? పగిలింది. ఇట్రారా. వట్టనియా నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. ఉమ్. నువ్వు పడ్డావురా, అదే విషయం. ఏం చమకిచ్చావన్నయ్య. సరే నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను, తిప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనియా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని కవ్వమని అరిచేదా? ఏమరా నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరే. దగ్గరికి రా. నువ్వే అన్నయ్యా. నేను నా చేతితో చచ్చావురా. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చావురా. అమ్ముదయం. నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా. అయినా నిన్ను ఎవడు గోకుతాడే? బుద్ధునే ఏదో గోకడు. ఏ మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా, ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ గారు ఏదో తింగరు పని చేస్తుంటాడు, నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు. అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది. అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చి కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి ఆ అజయ్ గాడికి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గారికి రోజు గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో నువ్వు 100 చెప్పవే. మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. బాబోయ్. రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. ఓహో. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? ఏమైనాదిరా? నానా అజయ్ గడ గీత నేర్పిస్తాను నాన్న. అవును మావయ్య. అని కిందికి రమ్మను. ఏడిపించకపోయినా ఏడిపించానని చెప్తావే. ఇప్పుడు ఆట ఆడిస్తానే. వస్తున్నా. అమ్మ దీని అమ్మమ్మ. ఇది ఇంట్లోకే విశ్వనాథ సినిమా, బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా? దీనికి అజయ్ గాడి సినిమా చూపిస్తా. చీ 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 చీ. ఈ మధ్య హీరోయిన్లు అందరూ క్లబ్ డాన్సర్లా తయారయ్యారు. వీళ్ళ బాబులు ఈ ఫోటోలు చూడరా? బాబాయ్ బాబాయ్ నా ముద్దు చూడు. మన గిరిజలాగా ఉందే. గిరిజలా ఉంటాం కాదు, గిరిజ లాగేసుకుంది. అది చూడండి. అయ్యో చేతిలో గ్లాస్ ఉంది చూడు. గ్లాస్ లో డ్రింక్ కూడా ఉంది, అది చూడు. అహో, శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. ప్లాన్ బి. అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోజు అంటే చాలా ఇష్టం. అది మనకు తెలియకుండా అజయ్ గడికి ఇచ్చేసాం. బట్ డోంట్ వరీ, నా పాపానికి పరిహారంగా అక్క గది నిండా రోసెస్ పెట్టేశా. ఎవరు పెట్టారో నన్ను అడిగింది. ముద్దుకృష్ణ బావ అని చెప్పేశా. అసలు నేను కదా ప్రింట్ తీసింది ఆ ముద్దుకృష్ణ గారు. వాడెందుకు చేస్తాడు? ఏమో ఇలా అని అడుగు. అక్క నిన్ను అడిగితే నువ్వే అని చెప్పు. ఓకే? ఓకే. ఐ లవ్ యు రా. ముద్దు నువ్వేనా? నేనే. అవునే, ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావంటే? ఒరే సచ్చు,
చిన్నోడా నా ఇమేజ్ అంతా డామేజ్ చేసావు కదరా. నేనేం డ్యామేజ్ చేయలేదే. ఇంక నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేశా. ఇంక నువ్వు హ్యాపీగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపో. అసలు అని జైలు కిందకి వెళ్ళినా అన్న డిఎస్పీ కొడుకుని కొట్టిండు. తప్పుకో బాల్తో కొడతావరా నన్ను? ఎవరు తెలుసా? నా కొడుకునే బుక్ చేసి లోపల అన్నా మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అన్నా. మినీ హ్యాపీ రిటర్న్స్ ఏందిరా? నేను వస్తుంది జైలు నుంచి, స్విట్జర్లాండ్ నుంచి కాదు. అన్నా మన బస్సు రెడీగా ఉంది, ఊరికి పోదాం పద. 3 నెలలు జైల్లో కూర్చుంది మూసుకొని ఇంటికి వెళ్ళడానికి కాదురా. 3 నెలలు రా. లోపల మండిపోతుంది, కొత్తలు ఆడిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? డిఎస్పీ నేసేద్దామా? డిఎస్పీని కాదురా, జయమ 3 నెలలు గ్యాపే. 3 నెలలు గ్యాపే. వదలరా సచ్చినాడా. అవతల మీ బావ శేషాద్రి నాయుడికి మహేంద్ర నాయుడికి మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వు ఇక్కడే ఉంటే చంపేస్తారు గానీ నా మాటిని మీ ఊరు వెళ్ళిపో. నన్ను చంపే మగాడేవాడే. అవతల ఇడ్లీ ఉడుకుతుంది. ఇడ్లీ ఉడికేలా వచ్చి వచ్చినవే. ఎక్కడికి వెళ్ళేది? లోపల మొగుడున్నాడు. ఎవరు మొగుడు? నీ మొగుడా? కాదు, నీ మొగుడు మృత్యుంజయ నాయుడు. మామా ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? వామ్మ వస్తున్నాడు. అల్లుడు జైలు నుంచి ఊరికి పోకుండా డైరెక్ట్ ఈడికే వచ్చినావు కదా మామా. అవును, నేరుగా ఇక్కడికే వచ్చా. ఎక్కడ ఆగలా. నీకు లోపల ఉడికిపోతుంది కదా మామా. సెక రేగుతుంది అల్లుడు. ఛీ, సచ్చినాడా. చూసారా, మగాడంటే మామరా. ఆ డౌట్ తెచ్చుకోవడానికే వచ్చా. చెప్పు మామా, ఆ మహేంద్ర గారిని ఎప్పుడేసేద్దాం? ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా చేద్దాం? ఎవరు లేనప్పుడు టైం చూసి. నువ్వు కూడా ఏంది మామా మా నాయనలాగా టైము అంటావు? నేను మాత్రం మా మహేంద్ర గారి మనుషుల్లో ఏ ఒక్కనైనా ఏసాకే ఈ డాబా కదులుతా. నేను కూడా అంతే. పిల్లలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ రెడీ. డోంట్ పుష్ ఇట్, ఐ ఓపెన్ ఇట్. ఏ రాముడు, నాకు ఒకే ఒక్క డజన్ బాటిల్ తీసుకురా. కొమ్మండి. బావా కూల్ డ్రింక్. ముద్దు బావా కూల్ డ్రింక్. ఊరి తిని చెక్కమటేసుకో. అమ్మా, లోపల డీటెయిల్ సౌండ్ ఏదో వస్తుంది. యూరిన్ బ్లడ్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8, 9, 89, ముద్దు బావా కూల్ డ్రింక్. చేతులు ఖాళీ నోట్ వస్తావా ప్లీజ్? పోయి గిరిజా. అమ్మో ఎవరు రా బాబోయ్. వాడిని నడిపేద్దాం అనుకుని వీడికి దొరికిపోయాను. కమాన్ పోయి. ఇక్కడ కూడా హౌస్ఫుల్. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క మాత్రం ఉండాలి. అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది, దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది. చెంపుని వాటర్ వాష్ చేస్తున్నానండి. నీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా. కమాన్ గిరిజా, పొయ్యి గిరిజా. అబ్బో ఏం చేయాలో తెలియట్లేదే. ఏదైతే అదైంది, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా, బ్యాండ్ దిప్పు విప్పరా. నా బాడీ కాస్త ఇవ్వాలంటే బయట కన్ని పోసేయరా. కమాన్ సరిగా పోయి గిరిజా. దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఆహా ఆహా. ఎవట్రా మా మరి నోట్లోనా? గిరిజా పోనీ అయితే అజయ్ గారు లాగేశాడు. థ్యాంక్ గాడ్. అజయ్ గారు ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. కర్మ అంతా నీ పెంపకమే. నేనే పెంచా. ఎవరన్నా వచ్చి ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పమ్మా అని. నువ్వు ఇంతకంటే దరిద్రం లేదు. చిచి, నా మొహం మీద ఉచ్చపోసాడు. అంతకంటే దరిద్రం ఇదే. గిరిజా వాడితో మాట్లాడకు. వాడితో మాట్లాడనివ్వద్దని మీ నాన్న నాతో చెప్పాడు. అయినా నీకేమైనా అవసరం నాకు చెప్పు. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకొస్తే గిరిజకి ఇస్తుందంట. నేను తీసుకొస్తా. రెస్ మస్కుని వస్తా.
తీసుకురాగానే పళ్ళు తోముకోవాలి అయినా నాకు డ్రైవింగ్ రాదుగా. అరే అజయ్ ఆ? వచ్చాయి. నేనెందుకన్నయ్య? నేను 120లో కార్దోలతో కేక్ ఒకటి పట్టుకుంటాడు. తమ జనపడా వచ్చా. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. కొంచెం బావా ఓయ్ నువ్వేంది బాబా సడన్ గా పెద్దనాయనకి తెలిస్తే చంపేస్తాడు. నేనేం సరదాగా రాలేదు బావా, అక్క ఇచ్చిన ప్రేమ సందేశంతో వచ్చా. నీకే అక్క ఇచ్చింది. లక 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 లక. కోమాలోకి వెళ్ళిపోయాడు. బావా ఓనీ సందేశం. అరే అజయ్ ఈ దాబల బజ్జీలు బాగుంటాయి. కారాపరా. ఏ ఇంట్లో ఉండవా బజ్జీలు? కారాపే. ఇప్పుడే పెట్టిన గుడ్డుతోటి ఒక ఆమ్లెట్. ఇప్పుడే కాల్చిన గరిటతో ఒక వాత పెడతా. ఇటండ్రా దీపే. ఎవరురా మీరు? ఎవరురా మీది? మాట్లాడవేందిరా మోగోడువా? లేకపోతే నన్ను చూసి ఉడుకు పుట్టి మాటపడిపోయిందా? ఎరా తిత్తి తీస్తానా యాలా? నేనెవరిని అడిగావా చెప్తా. మహేంద్ర నాయుడు తాలూకు. మామా గుర్తున్నానా? నేనెవడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైనా సరే నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఫైటింగ్ చేయడానికి వచ్చావా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు, ఒకడిని చెత్త కొడితే దాన్ని ఫైటింగ్ అనరు, సావ కొట్టడం అంటారు. అంటే నన్ను చావు కొడతావా? పైకి లెక్కకుండా కొడతా. అంటే దేనికి పనికిరాని కొడతావా? అసలు నువ్వు దేనికైనా పనికి వస్తావా? అరే అయితే మాట కీప్ కూడా ఉంది. నీ మొహన్ కీప్ కూడా ఉందా? దాని మొహం చూసావా? టాప్ పింట్ ఎవరు చేస్తావేంట్రా? నేను మమ్మల్ని తరివింది ఎవరు? శేషాద్రి నాయుడు చిన్న కొడుకు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకేం తెలుసు? నేను నువ్వు కొట్టిన కొట్టుడికి ఇది హాస్పిటల్ జరుగుతాడు. ఇలా ఎత్తుక్కో. కింద చూడరా. చెప్పు. నన్ను వదిలేస్తాను మాట ఇచ్చావంటే నీకు ఐడియా చెబుతా. మాటిపోతే చెప్పా. రేయ్ ఇది ఆప్షన్ కదరా, బెదిరింపు. చెప్పు. చెబుతా. ఆ శేషాద్రి నాయుడికి కూతురంటే ప్రేమ, ఆ అల్లుడంటే అంతకంటే ప్రేమ. ఆ అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు. కావాలంటే అన్నీ చేసుకో. అవును రీ. ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునే దానికి స్టేషన్ కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా. కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా. నువ్వు ముందు స్టేషన్లో చేసుకో. ఆడ ఎలా ఉంటాడ్రా? ఎక్స్క్యూజ్ మీ, వాటర్ బాటిల్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. సైడ్. నైస్ మీటింగ్ యూ. ఐ వాంట్ ప్యూర్ వాటర్. వస్తున్నా. ఎంతకి ప్యూర్ వాటరా బోర్ వాటరా? ప్యూర్ బోర్ వాటర్. కస్టమర్లు ఎప్పుడు కష్టపడకూడదమ్మా. నువ్వు శేషాద్రి నాయుడు గారు అల్లుడు? అవును. ఏ అటు చూడవే, నేను చంపడానికి మనుషులు వస్తున్నారు. ఎవరన్నా? వాళ్ళు మీ మామగారి శత్రువులు. నువ్వు దొరికితే నరుకుతారు. అంటే నా బ్యాగ్ ట్రైన్ లో ఉంది. నీకు బ్యాగ్ కావాలి? అయ్య బాబాయ్, మా మామూలు ఏ గల ఎంత బలంగా ఉందో నాకు తెలియదు. కాశీ విశాలాక్షి మొదలు మీద వాళ్ళు వేరే స్టేట్ అయ్యా. అయితే తిరుపతి వెంకటేశ గాని గణేష్. దేవుడా, మా ఆవిడ ఈ ఏరియాలో ఎందుకు పుట్టించా స్వామి? అని వెనకాల చూడకుండా పరిగెత్తు. నువ్వు కూడా చేసి మీ అయ్య బాబాయ్, తమ్ముడు బాంబులో నడిచి వచ్చేస్తాడు. ఆహా, తమ్ముడిది బాంబ్ ప్రూఫ్ బాడీ అనుకుంటా. ఈ పాటికి ఈడాడిని వేసేసుంటాడు. ఎవడన్నా? ఆడినేరా. ఒకవేళ అది మిస్ అయిపోయి ఈడు వాళ్ళకి దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే ఎవరికన్నా? వాళ్ళకేరా. అందుకని నేనే ముందెళ్ళిపోయి ఈడే ఆడిని ఎత్తుకెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా. ఇంతకీ ఈడెవడన్నా? ఆ ఈడెవడో వాళ్ళకి నేనే చెప్పేస్తా. ఇంతమంది అల్లుడు ఏమైనాడు కనుక్కోండ్రా. మామయ్య అల్లుడు ఏమైంది? అల్లుడు
ఎముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయా. అబ్బా సరిగ్గా చెప్పు బావా ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటం ఏంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా చాలా హాట్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరి అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. హత్యాగడిలో ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టాను. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితులు. హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవారు. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగాడు గానీ ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాంకున్నారు. ఇంకా చేసేదాన్ని లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుక్కుంటూ వాళ్ళ మనుషులు బావా 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 ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. ఏయ్ నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినా మంది నుంచి మా భావన ఎలా కాపాడినారు నువ్వు? అన్నయ్య ఇదంతా చూస్తుంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదు అనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మావయ్య. వాడు ఎవరైతే మనకేవిరా అల్లుడిని కాపాడినాడు, మనోడికి ఇదే లెక్క. అసలు వీరి సంగతి కాదురా, అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండే సంగతి వాళ్ళకు ఎట్లా తెలిసింది? ముందది కనుక్కోవాల. అల్లుడు దా, మనవడు చూసావుదా? దా రా తమ్ముడు. ఏందిరా నీ ట్విస్ట్? ఆడేంది నువ్వు కాపాడని చూస్తున్నాడు? వెళ్ళి ఆయన్నే అడుగు. ఏ నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే ఏమొస్తుందన్నయ్య? డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దామని వచ్చా. పెద్ద తలని వేసేస్తావా? నేను ఆపుతావా? ఏంటి చెప్పేస్తా. ఏం చెప్తావు ఏం చెప్తావు? అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. స్వైన్ ఫ్లూ తగులుకున్నావురా నాకు. నీకోసం కిండర్ గార్డెన్ లో సీట్ కూడా రెడీ చేస్తాను రా. తమ్ముడు నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అస్సలు నీ పోలికలే. పెద్ద పోలికలు వచ్చాయి. నేను వెళ్ళొస్తాను. భోంచేసి వెళ్ళు తమ్ముడు. పెద్ద ఏం చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి చాలు. ఇదే నా ఆఖర్చు. ఆగు 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 ఆగు, ఆగు. ఆఖరి చూపు అంటున్నావేంటి తమ్ముడు? నేను మిమ్మల్ని కాపాడాను కదన్నయ్య. వాళ్ళు నన్ను వదలరు. నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు. చంపేస్తారు. ఈ పాటికి బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను కాపు కాస్తుంటారన్నయ్య. తమ్ముడు మరి ఇప్పుడు ఎలా తమ్ముడు? పర్వాలేదన్నయ్య, నేను మిమ్మల్ని కాపాడాను. ఆ సింహాన్ని చూశాను. ఈ జన్మకి ఇచ్చాలు. ఆగు తమ్ముడు. మావయ్య నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఈ ఎలాగైనా కాపాడు మావయ్య. సరే, అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే 4 రోజులు ఉండమను. మీరు చెప్పారు కదా, ఉంటాను పెద్ద. మామయ్య గారు చెప్పారు కదా, ఇంక నీ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు, ధైర్యంగా ఎక్కడే ఉండు. ఇదిగో తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసా. ఏంటి నేనా? బాగానే వినపడింది బ్రదర్. ఏంట్రా నీ స్కీములు? నీ కోచింగ్ కావాలా? ఏమిరా ఉంటుండావా? పెద్ద ఉండమన్నాడు అన్నయ్య. నిన్నెందుకు కొట్టినానో తెలుసా? తెలీదన్నయ్య. నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పనీకి. ఆ మాట నోటితో చెప్పొచ్చు కదన్నయ్య. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీదనే. ఎదవన వలన ఓకే. అసలు బేసిక్ గా మనకి ఇదంతా కామన్ బ్రదర్. ఇట్స్ వెరీ కామన్. ఎందుకు కొట్టాను తెలుసా? మీకు నా మీద అనుమానం అనుకుంటానన్నయ్య. అంతేకాదు, ఈ కుర్చీలో నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు. అర్థమైందా? నీకు ఆ కుర్చీ గురించి తెలుసు కదా మామ, ఎందుకు చెప్పలా? ఆ ఏదో పెద్ద పీకుతానన్నావుగా. ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో ఆ బాటిల్ కూడా ముట్టుకోవద్దు. ఎందుకో? పెద్ద బాబు గారు మహేంద్ర నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు. మరే వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్ద ఎదవలు అనుకోలేదు. నీకు విషయం తెలియదేమో, మా బావ పెద్ద లుచ్చా, మా బావ కొడుకున్నారే అంతకంటే పెద్ద లుచ్చాలు. నీకు ఒక ఫ్లాష్ న్యూస్ మామ. ఏంటది? నేను మీ వాళ్ళకంటే పెద్దలు వచ్చాకండి. వీడి మీద అన్నలకి డౌట్ గా ఉంది. వీడితోనే ఉండి వాడు ఎవడో కనిపెట్టమన్నారు. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు అజయ్ గారు నీళ్ళు లేపిస్తే
నీకంత సీన్ లేదు మామా. ఇదేంటి ఇటు వెళ్ళాడు కదా ఇటు ఎప్పుడు వచ్చాడు ఎవడా బ్రహ్మం పరబ్రహ్మం ఫ్యాన్సీ నెంబర్ చూడరా. అన్న నువ్వు అన్న టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా. నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి. ఒక కుర్రోడి దెబ్బకి నాకు ముర్రుపాలు కారుతున్నాయి అన్న. ఎదవ ప్రాసలాపి ఎవడో ఏంటో చెప్పు. అన్న నువ్వు రావాలన్నా. వస్తా. ఎప్పుడు వస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా. రియల్ హీరోయిన్ రా. జై బోలో మస్తాన్ బాబాకి. ఆ ఇంట్లో ఒక్కడైనా లేచి పోవాలా. జై బోలో మస్తాన్ బాబాకి. జై బోలో మస్తాన్ బాబాకి. పీర్ సాహిబ్ గారు రండి. శేషాద్రి గారు ఎలా ఉన్నాడు? బాగానే ఉండా. మా మనవడికి జ్వరం వచ్చింది. మా అల్లుడు మీ చేత దిష్టి తీపించమంటే మిమ్మల్ని పిలిపించిన. ఓహో, పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి, పదండి. రండి. बाहर जा, बाहर जा, हट जा, बाहर जा, शैतान बाहर जा, बाहर जा शैतान, शैतान बाहर जा, शैतान बाहर जा, हट जा, बाहर जा, लेडी शैतान, बाहर, बाहर, बाहर. ఎవర్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? मैं बोल रहा हूँ. సచ్చినోడా! लेडी शैतान ना की मार दिया. राउडी शैतान, शैतान बाहर जाओ, जाओ बाहर. డబ్బులు ఇస్తా అబద్ధం చెప్తావా? क्या बोला? క్యా బోలా? 5,000 ఇస్తాను అబద్ధం చెప్తావా? क्या बोला? క్యా బోలా? 500 ఇస్తాను అబద్ధం చెప్తావా? ఇందాక 5,000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది. లొంగుతావని తెలిసింది, ఇప్పుడు బేరవాడుతుంది. तू जादू है रे. ముజే మాలూమ్ హే రే. పకడో. ఈ घर में शैतान ఉంది. నేను గుమ్మంలోంచి పంపించింది, ఫిర్ అది కిటికీలోంచి వచ్చింది. మీ ఇంట్లో ఒక అశుభకార్యం జరగవలసింది జరగాలేదు, అవునా? అవును సాహిబ్ గారు, మా చెల్లెల్ని విధవన చేసేటి కార్యక్రమం ఉండాలి, అది చెయ్యలేదు. అందుకే సైతాన్ కోను అంది. పంపించడానికి మార్గం ఏమీ లేదా జీ? ఉంది, తుమ్మినా ఉంది. ఈ ఇంట్లో వచ్చే పౌర్ణమికి ఒక శుభకార్యం జరగవాలి. అప్పటిదాకా ఏ అశుభకార్యం జరగన్నాయి. ఇంట్లో వాళ్ళెవరు ఆయుధం పట్టన్నాయి, చేతులకు రక్తం అంటన్నాయి, ఎవరిని చంపన్నాయి. పౌర్ణమికి 10 రోజులు ఉంది, అప్పుడు దాకా మేఘం. ఆ మహేంద్ర గాని ఫ్యామిలీని లేపేద్దామని స్కెచ్ చేసుకొని కూర్చున్నాం ఇక్కడ. స్కెచ్ వేస్తే గుడ్డతో తుడుచుకోండి, అదే గుడ్డ దాల్కే పండుకోండి. కుదరదు. కుదరవాలి. యా బచ్చాకి అచ్చకే లియే కుదరవాలి. అస్సలు కుదరదు. కుదరకపోతేనే అది పోద్ది. నువ్వు ఉండరా. నన్నవాడా మిమ్మల్ని కాదు సాహిబ్ గారు, నా మనమని కోసం మీరు ఏం చేయమన్నా చేస్తా. 10 రోజుల్లో వారి బారసాల జరిపిస్తా. రేయ్, ఈ 10 దినాలు కత్తులు గొడ్డేళ్లు బాంబులు అన్ని మర్చిపోండి. యా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఠీక్ హై. ఇప్పుడు నాది హ్యాపీగా పోద్ది. నీది నా చేతిలో ఉంది. పక్కకే పీకే ఆవో. ఏం చెప్పవేంద్రా? నా మీదకి వస్తానేంటనే? ఇదిగో మా అమ్మ పంపించారు. ఏం మామా నిజమా? నేను ఇప్పుడు పంపించాను, నేను ఇప్పుడు పంపించాను. అదే మామ అబద్ధం చెప్తావు. నువ్వే కదా నన్ను బయటికి పంపించావు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? ప్రామిస్ అని మా మామయ్య పంపించాడు. మా అమ్మ చెప్పలేకపోతే చూపిస్తాను. నేనే పంపించా. నాకు కొంచెం నొప్పిగా ఉంటాను, టౌన్కి వెళ్ళి మందులు లేమని నేనే పంపించా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే నొప్పి కాస్త చెప్పుకోలేని చోటు ఉంటాను. ఎవడా? బ్రహ్మం పరబ్రహ్మం నంబర్ చూడరా. ఫ్యాన్సీ నెంబర్. అన్నా నువ్వు వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా. పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడెక్కడ? అడుగు. ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ టుమ్మిరి గాడిని పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా. ఎడార్లు ఇసుక అమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను రా. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. నర్మయ్, నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు ఎదవ. కమా. ఏంది మామా ఇది నా రావటం? మామా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు.
ఓహో అందుకేనా ఇంత గరం గరంగా ఉన్నాడు. పరబ్రహ్మంతో పరాచకాలతో జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్ద మామ. పెద్దమా ఉంటాడు వాడంతే వరుస కలుపుతుంటాడు చేస్తుంటాడు నువ్వేదో చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్ద మామని విసికిస్తావు? నువ్వు రా మామ మనం విసికి వద్దు అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అది గో. రేయ్ వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి మామ? ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ ముందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి తర్వాత మాట్లాడుకుందాం. కూర్చుంటాను. రేయ్ హాయ్. ఆ బాటిల్ ముట్టుకున్న ఆ చైర్ లో కూర్చున్న మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా. ఆ చైర్ కాదు మామ ఈ చైర్. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చైర్లో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య వెళ్ళి బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనాదిరా కుర్చీలో కూర్చుంటే? బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది. ఇదో స్కీమే లేదన్నా కదరా? నువ్వురా స్కీమే లేదన్నా కుదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుకుంటే స్కాము. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిలిచారనొచ్చా? దగ్గరికి రైతు. ఏంటి మామని పీకాడు? ఇది అసలే బ్యాడ్, పైగా సెంట్ స్మెల్ యాడ్ చేసాడు, అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవును, బాడీ స్ప్రే కొట్టుకొని గాడికి రెడీ అయ్యి ఏడకెళ్తున్నాడు వీడు. ఇంకేడికి? ఆడి కీపుకాడికి. కీపుని లూప్ లైన్ లో పడేసి వాడి వైఫ్ ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి. ఎలా తీసుకొస్తావు? ఎలాగోలా అంటే ఏయ్, ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ కాడికి పోయి మందు తీసుకురండి. నేను తెస్తాను పెద్దయ్య. అవు ఆయన ఎవరు యాడుంటాడు తెలుసా నీకు? తెలుసుకుంటాను పెద్దయ్య. సరే పోయిరా పో. దేనికి పెద్దయ్య? యాడానికో దానికి లేరా కీళ్ళ నొప్పులకు అడిగి పోయి శేషాద్రి నాయుడు గారి కీళ్ళ నొప్పులకు మందు అని పెద్దగా చెప్పాకు. డాక్టర్ గినక లేకుంటే ఆయన పెండ్లా ఉంటాది, వాయి అమ్మని అడిగి తీసుకుంటా. అలాగే పెద్దయ్య. ఏయ్ ఎవరు నువ్వు? పెద్దయ్య పంపించారు. ఎందుకు? నిన్ను ఊరి నుంచి పంపించమని, లేకపోతే ఎస్సేయమని. నేను నమ్మను. ఆయనకి తెలియకుండా ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదు. అయితే నువ్వే ఉందు గాని. స్పీకర్. హలో, నమస్కారం పెద్దయ్య. ఏమిరా పనైందా? అవ్వలేదు పెద్దయ్య. అంటే ఆయన మందేసి పడుకున్నారు. ఆవిడుంది, నేను అడిగితే వినట్లేదు, తిట్టి వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య. నా పేరు చెప్పినాక కూడానా? అవును పెద్దయ్య. దాన్ని ఎత్తిన ఒక బండేసి తర్వాత ఏమైతే నేను చూసుకుంటా. అంటే అశుభకార్యం ఎందుకని ఆలోచిస్తున్నాను పెద్దయ్య. అయినా పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, నేనేదో ఒకటి ఆలోచిస్తా. ఓకే పెద్దయ్య. వామో నీకు దండం పెడతా, నన్ను వదిలే, కట్టుబట్టలతో పోతా. యు వెయిట్ హియర్, టేక్ యువర్ హ్యాండ్స్. పట్టుకో, జంపు. ఇది నాకంటే ఫస్ట్ కొందేంట్రా బాబు. ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే? బుద్ధిలేనా? దున్న పోతులు పెరిగారా కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంటంటే? ఓకే అరే రఘు, ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను, పిలు. ఇది నీ స్కీమే కదూ? ఇది స్కీమ్ కాదు, జస్ట్ వామప్. ఏంటి ఇంకా ఉందా? రే ఆ అజయ్ గారి కేటుగాడు అన్న సంగతి ఈ మోటుగాళ్ళకి చెప్పాలరా. వాడిని పంపించడానికి ఇదే మార్గం. అరే పెద్దడా, అరే పెద్దడా. శీలవతి, నా ఉంగరాలన్నీ దొబ్బుకుపోతావే, నీకు దెబ్బలు పడాలి. అరే వీడు వేరే మూడ్ లో ఉన్నట్టున్నాడు, పద. వాడు నిన్ను బీగటం, నువ్వు నన్ను బీగటం. ఆహా తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ తమ్ముడు. మావా నువ్వు ఇవ్వ సెకండ్. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటుంది. వద్దు. ఏముంటుంది స్కీము?
షేక్ హ్యాండ్ ఇవ్వడంలో స్కీమ్ ఏముంటది యదవనుమానాలు నువ్వు వదినా ఇదిగో ఉంగరం. నేను చెప్పాను ఇది స్కీమ్ ఉంటుందని ఇది వెళ్ళి నువ్వు అన్నకి తొడుగు, ఆ తర్వాత ఆయన పడకపోతే నన్ను అడుగు. తమ్ముడు నీ బ్రెయిన్ డబుల్ ఎక్సెల్ కాదు తమ్ముడు, ట్రిపుల్ ఎక్సెల్. ఏ మావా నువ్వు ఇవ్వ షేక్ హ్యాండ్. నీ స్కీమ్ అంతు పొందలేదంట్రా అరే ఎలారా నీ స్కీమ్ అంతు పొంది ఉండదేరా ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మావా. ఇంక రెండో వాడికి కూడా పెళ్లి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. హాయ్ అదేలా నీకు మళ్ళీ మూడింది. కరెక్ట్ కోయించో మాంసు. ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు, వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికి పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోద్దని. పెద్దన్నయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి లారా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. అస్సలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వన్నయ్య గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను వీళ్ళకి అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా వాడిని వెదవ చేయటం కాకపోతే? మావా మీరు ఉండండి మావా. అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖరిలో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి వదిలికి ఎవరా? షూర్ అనయ్య. అనయ్య నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు, థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్స్ మామా. ఏమైందన్నా? వెళ్ళిపోతారు నా వల్ల కాదురా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. నేను ఒప్పుకుంటాను, కానీ నాన్న ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తాను, మీరు కంగారు పడకండి. ఎలా ఒప్పిస్తావు? వాడు మా నాన్నను కొట్టాడు. వీడు ఒప్పిస్తాడు, వీడి దగ్గర చాలా స్కీములు ఉన్నాయి, వీడు మామూలు కాదు. ఇట్ ఈస్ రింగింగ్. హలో, నమస్కారం అండి. మేము శేషాద్రి నాయుడు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. రేపు మా ఇంట్లో బారసాలకి మిమ్మల్ని రమ్మన్నారండి. నేను రానన్నానని చెప్పు. అయితే మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి సార్ ప్లీజ్. ఆయనే మాట్లాడతారంట, ఫోన్ పెట్టేకనే. ఆయనతో ఎలా మాట్లాడిస్తావరా? పెద్దయ్య, మీ చిన్న కొడుకు ముత్యంజయ నాయుడు గారు బారసాల రమ్మంటే రావట్లేదు. మీరు ఒకసారి. ఏమిరా బారసాలకి రానని చెప్పినామంటని మన ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకుంటే ఎట్లా? నాకెంత మంది ఉన్నా నీ మీదనే నాకు ఎక్కువ ప్రేమ, నీకు తెలుసు కదా. ఫంక్షన్ సంగతి తెచ్చిపెట్టు, నిన్ను చూడాలనిపిస్తాంది. ఒక్క దూరిదారా? అలాగే. హలో, వస్తున్నారండి? వస్తున్నారంట. రేపే బారసాల. నా పథకం చరమ దశకు వచ్చినది. నాకు అవసాన దశ వచ్చినది. ఓ పని చేస్తే నేను టోటల్ గా జయ్యమ్మతో జం